బట్టి దేవుడి బిడ్డలు లేదా దేవుడి శిష్యులు అనబడతారు. వీళ్ళయ్యా దేవుడి బిడ్డలండి, వీళ్ళయ్యా దేవుడి శిష్యులండి. అసలు దేవుడి బిడ్డకి దేవుడి శిష్యులకి తేడా తెలుసా? దేవుడి బిడ్డలు అంటే ఏంటి? ఒకవేళ వస్తారు, వెళ్తారు, ఏదైనా కార్యక్రమం ఉంటే చేస్తారు, ఏమైనా పని ఉంటే చేస్తారు, ఆ టైంలో ఏదైనా ఒక అవసరం ఉందో, సహాయం ఉందో అటువంటి వాటికి సహాయం చేస్తారు, వాళ్ళ దాన్ని వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు. శిష్యుడు అంటే దగ్గరే ఉంటాడు. నా గురువు ఏం చేస్తున్నాడు, నా గురువు ఏమి చెబుతున్నాడు అని నేర్చుకుంటూ ఉంటాడు. నేను రేపు వల్ల గురువు నవ్వాలి కదా అన్నట్టు నేర్చుకుంటూ ఉంటాడు. ఏం తింటున్నాడు, ఎక్కడ పడుకుంటున్నాడు, పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసలు జరుగుతుందా లేదా, ఇట్లా అన్నీ భోజనం చేస్తుంటే కూడా చేయను. అది ఎందుకంటాడు ఏలియా ఎవరయ్యా అంటే నేను ఏలియా శిష్యుడిని అనుకోకుండా ఏలియా చేతి మీద నీళ్లు పోసేవాడిని నేను అంటాడు. ఎంత గొప్ప మాట. నేను చక్కగా చెప్పొచ్చు, ఆయన ఏలియా శిష్యుడు అనొచ్చు అని అర్థం కాదు. ఏమంటాడంటే నేను ఏలియా చేతి మీద నీళ్లు పోయేవాడిని అంటాడు. అంటే అర్థం ఏంటి? అని భోజనం చేసినప్పుడు కూడా పక్కనే ఉంటున్నాడు, చేయకపోతే కూడా చేతి మీద నీళ్ళు పోతున్నాడు, పడుకుంటే పక్కేస్తున్నాడు, టక్కన నీళ్ళు కావాలని అందిస్తున్నాడు. వెళ్ళాలంటే వెంటనే వచ్చేది వెనకాల నేను ఉన్నానని బ్యాగ్ పట్టుకుని స్టార్ట్ అవుతున్నాడు. నేను వచ్చేటప్పుడు అన్నీ రెడీ చేస్తున్నాడు. ఎక్కడ చెప్పండి. కొన్ని సంఘాల్లో శిష్యులు బ్రహ్మాండంగా ఉన్నారు. శిష్యులు అంటే అంత దగ్గరగా ఉండేవాడు. యేసు ప్రభుతో ఏమన్నారు శిష్యులు? ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తాను. ప్రభు నేను ఏదైనా చేయడానికి వస్తే నేను కూడా సావడానికి వస్తాను. ఎదురన్నాడా లేదా? తర్వాత అబద్ధం ఆడాడు, మళ్ళీ కాకపోతే మళ్ళీ మారాడు. తోమా అంటే మన మద్రాసు వచ్చాడని చెప్పాను కదా అంతకుముందు. ఆయన నువ్వు వెళితే ప్రభా ఆపద వచ్చినా నీతో సావడానికి కూడా సిద్ధమని అన్నాడు తోమా. పేతురు, యోహాను, ఆంద్రేయ అని యాకోబు అని నలుగురు ఉన్నారు శిష్యులు. వాళ్ళు ఇంకా దగ్గర ఉండేవాడు. ఉన్నవాళ్ళు కొద్దిమంది అయితే నలుగురు అయితే ఇంకా దగ్గర ఉండేవాడు. అంటే ప్రతి పని వాళ్ళే, ఎక్కడికి వెళ్ళిన వాళ్ళే. ఏదైనా కొండకి కూర్చున్నాడా అడిగి కూర్చుంటారు, ఎక్కడైనా భోజనం చేస్తారా అడిగి అన్నీ అందిస్తారు. లేదా ఏదైనా ఇచ్చేద్దాం అన్నప్పుడు చుట్టూ కూర్చుని ఆ ప్రభావ అడిచేద్దాం అన్ని సలహాలు తీసుకుంటారు, అన్నీ అడుగుతారు. ప్రతి ఒక్క పనిలో కూడా ఆయనతో పాటు ఉండేవాళ్ళు ఏమంటారు? శిష్యులు. చాలామంది సంఘాల్లో శిష్యులు కూడా బండి మీద బయలుదేరేటప్పుడు ఇద్దరు ఎక్కుతారంట. సింగల్గా పాస్టర్ ఎప్పుడు ఉంటారు. ఆయన పాస్టల్ మీటింగ్ అయినా కూడా ఒక ఇద్దరు ఎక్కించుకుని వస్తాడు శిష్యులు. ఆదివారం వచ్చిందంటే అన్నీ రెడీ చేసేస్తారు శిష్యులే. చేసేసి చక్కగా పాటలు పాడి ప్రార్థన చేసి అన్నీ చేసేసి అయ్యగారు కాలు మీద కాలేసిన కూర్చుంటాడు. అప్పుడు అయ్యగారు వచ్చి వాక్యం చెప్తారు. శిష్యులు అనేవారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలా, అందుబాటులో ఉండాలా. చేసిన మేలు మర్చిపోకూడదు, ఆ మేలును గుర్తుపెట్టుకోవాలా. నేను ప్రభువుని బట్టి ఏం పొందుకున్నాను అని వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు వదిలిపెట్టి వచ్చేసారు అప్పుడు శిష్యులు. ఆయన అనారోగ్యం ఉంటే వాళ్ళే చూసుకుంటారు, కష్టంలో ఉంటే వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళ భోజన ఏర్పాట్లు ఉండే వాళ్ళే చూసుకుంటారు, పడక ఏర్పాట్లు ఉండే వాళ్ళే చూసుకుంటారు, ఎక్కడైనా వెళ్ళాలా వాళ్ళే చూసుకుంటారు, ఎవరైనా పిలుచుకు రావాలా వాళ్ళే చూసుకుంటారు. లేదా ఏదైనా సరే అన్ని దగ్గరుండి చూసే వాళ్ళనే శిష్యరికం డిసాల్వెన్స్ అంటారు. ఆ యొక్క సేవకుడిని ఎడవకుండా ఉండే వాళ్ళనే శిష్యులు. తిమోతి అని ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. వాళ్ళ అవ్వ ద్వారా దేవుడు నమ్మాడు. తర్వాత ఎంత గొప్ప శిష్యుడు అయ్యాడంటే పౌలు గారు అంటాడు, ఈ తిమోతి అంత నమ్మకమైన వాడు ఎవరు లేదయ్యా అంటాడు. వాడికి అంత నమ్మకస్తుడు అయిపోయాడు. ఎనీ టైం కూడా ప్రభు పడి ఉంది. ఏకంగా సంఘాలే స్థాపించేశాడు ఆయన. సంఘాలే ఆ ఊళ్ళో సంఘాలు స్థాపించేశాడు తిమోతి అని. ఆయన అంత కరెక్ట్గా మనం ఎన్ని పోల్చుకుంటే చేయట్లేదండి. మనము దేవుడు నాకు అది లేదేంటి, దాన్ని ఇదో లేదేంటి, మేము వస్తున్నాం పోతున్నాం, ఇప్పుడు నమ్ముకున్నాం, దేవుడు నాకు ఏం చేశాడు అనే సులువుగా అనేస్తున్నాం. కానీ ఈ ఏమున్నాయో పైన ఆయన చేయట్లేదు, చేసి పొందుకోవాలంతే. ఒక వ్యాపారానికి వెళ్తే మనం ఏదైనా వస్తువు పొందుకుని డబ్బులు ఇస్తారా వాళ్ళు? మనం ఏదో దాంతో లాభం తీసుకుంటాం అంతే కదా. వస్తువు కూడా డబ్బులు ఇస్తారా? పనివాడు జీతానికి పాత్రుడు కదా అని రాయబడింది. పనివాడు జీతానికి పాత్రుడే కదా. నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు చేతులు ఎత్తున్నారు, నీకు ఊరినేస్తున్నాడా? ఆయన డబ్బులు ఇస్తున్నాడు నువ్వు చేస్తున్నావు కూడా డబ్బులు ఇస్తున్నాడు అంతే. కృపయం కాదు అది. అయితే దేవుడు మనకి రక్షణ అనేది డబ్బులతో రాదు కాబట్టి, కృపతో ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలంటే మనము ఇక్కడ ఏర్పాటుకి సహకారంగా ఉండాలి. 10 మందిని రక్షణలో నడిపించడానికి సహకారంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. దేవుడి స్తోత్రం కలుగును గాక.